హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వాన కుమ్మేస్తోంది. రాజేంద్రనగర్, ముషీరాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్టలో వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పెదంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్, నాగోల్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట్ ఇంకా పలు ప్రాంతాల్లో పడుతోంది. భారీ వానతో జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, ఎలా ఉంది కండిషన్? బయట పరిస్థితి ఏంటి? అనుశ్రీ, హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. దీంతో వాహనదారులు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని ఇటు పటాన్ చెరువు, బంజారా హిల్స్, గచ్చిబౌలి, కొండాపూరు, బషీరాబాద్ తో పాటు ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తూ ఉంది. అయితే గంట క్రితమే ఎల్బీ నగర్ నుంచి మొదలైన వర్షం పూర్తిగా తీవ్ర తుఫానుగా మారింది. ఆ తుఫాను ఆ గాలి వేగంతో ఒకసారిగా వర్షం కురవడంతో వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ గమ్యాన్ని చేరుకోవడానికి వెళ్తున్న సమయంలో ఒకసారిగా వర్షం కురవడంతో చెట్ల కింద కావచ్చు, ఇటు మెట్రోకు సంబంధించిన పిల్లల వద్ద అక్కనే ఉంటున్నటువంటి పరిస్థితులు నెలకొంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి బంజారా హిల్స్ ప్రాంతం. బంజారా హిల్స్ లో ఇప్పటికే వర్షం కురుస్తుండటంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే తమ గమ్యాన్ని చాలా మంది వాహనదారులు ఆఫీసులో నుంచి కావచ్చు వెళ్లే వాళ్ళందరూ కూడా చేరుకున్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ఇటు ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయనేది వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి, అవసరమైతేనే బయటకు వెళ్లాలనేది వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఇప్పటికే ఒక కంట్రోల్ రూము, హెల్ప్ లైన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం హైదరాబాద్ లో ఉన్నటువంటి వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని హెచ్చరికలు జారీ చేయాలి, వారికి పైన సహాయక చర్యలు చేపట్టాలనేది ఇప్పటికే కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు హుస్సేన్ సాగర్ నీటి మట్టం కూడా పై స్థాయికి చేరుకుంది. ఎఫ్టీఎల్ మొత్తం కూడా నిండిపోవడంతో కింది స్థాయి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వారిని అప్రమత్తం కూడా చేయడం జరిగింది. హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుండటంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలైనటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో గతంలో కూడా 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సందర్భంగా చూసుకుంటే మొత్తం 10-12 సెంటీమీటర్ల దాకా వర్షం కురిసింది. వాహనదారులు ఇటు సాధారణ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. నాలల పొంటి కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు తప్పనిసరిగా అలర్ట్ గా ఉండాలనేది చెప్తా ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలనైతే చెప్తా ఉన్నారు. అయితే ఇది ఇలా ఉండగా మొత్తం వర్షానికి సంబంధించి చూసుకుంటే ఇటు జిల్లాల వారీగా కూడా వర్షం కురుస్తుంది. వికారాబాద్, వరంగల్ తో పాటు ఇలా చాలా ప్రాంతాల్లో కూడా జిల్లాల్లో కూడా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. వర్షం ఎక్కడ కురిసినా కూడా చిన్నపాటి చినుకుకే రోడ్లన్నీ కూడా జలమయం కావడంతో వాహనదారులు కావచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటికి రావాలంటే కూడా జంకుతున్నారు. అవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇంకా వర్షం కురుస్తుంది. 2 గంటల పాటు వర్షం కురిసే అవకాశాల నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కూడా కింది స్థాయి అధికారులను హెచ్చరించారు. ఇప్పటికే మన్సూన్ టీం కూడా రంగంలోకి దిగింది. ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో వాటన్నింటినీ కూడా మోటార్లతో లోతట్టు ప్రాంతాలు కావచ్చు, వాటర్ లాగింగ్ అవుతున్న ప్రాంతాలు కూడా మోటార్లు పెట్టి కూడా బయటికి ఎగువకు వాటర్ విడుదల చేస్తున్న పరిస్థితి మొత్తం మన్సూన్ టీం కూడా ప్రస్తుతం రంగంలోకి దిగింది. అవసరమైతేనే బయటికి రావాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ అమర్.